ఇహం పరం మనం అనే ఆ లూప్ మీద మాస్టర్ గారు ఇచ్చిన ఫిలాసఫీని బుక్లో నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ చేసింది ప్రజెంట్ చేస్తాను. మాస్టర్ గారి ఫిలాసఫీలో ఒకటి కనపడేది అంటే అబ్స్ట్రాక్షన్. డివినిటీ ఒక పర్సన్లో పెరుగుతా అంటే ఒక స్టేజ్లో ఏంటంటే అది వన్నెస్లోకి మర్జ్ అయినప్పుడు మనకి అది మిస్టిక్గా అబ్స్ట్రాక్ట్గా కనిపిస్తుంది. యోగం అంటేనే అనుసంధానించడం, దేంతో అంటే హయ్యర్ తోటి అనుసంధానమే యోగం. మాస్టర్ గారు యోగం తల్లి వేరు, మాస్టర్స్ పిల్లవేరు లాంటి వాళ్ళు అంటారు. అంటే ఈ ఎగ్జిస్టెన్స్ మొత్తానికి ఆధారం ఏంటంటే యోగం ఆధారం. అక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఆయనలో ఉన్న డివినిటీ ఆ లోతు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మాస్టర్ గారు భూమి మీద ఉన్న కాలంలో చేసిన పనిలో ఒకటేంటంటే వన్నెస్ ఫ్యామిలీని తెలుగు వారికి పరిచయం చేశారు. మొట్టమొదటి యోగి జరాతుష్ట దగ్గర నుంచి మొదలు పెడితే 20th century 21st century దాకా ఉన్న అనేక మంది యోగుల్ని, వారి తత్వాన్ని మనకి పరిచయం చేశారు. జరాతుష్ట, బుద్ధ, జీసస్, జ్వాల్కుల్, కుథోమి, ఇట్లా అనేక మంది యోగులు. తనతో కూర్చున్నప్పుడు మాట్లాడేప్పుడు ఏంటంటే గుర్జీఫ్, గాలిబ్, డాన్ జోన్స్ గురించి కూడా చాలా బాగా చెప్తూ ఉండేవాడు. తర్వాత ఈ స్పిరిచువల్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో జీసస్ మదర్ని, జాన్ మదర్ని వాళ్ళు ఫిజికల్లోకి డిసెండ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఇద్దరు మదర్స్ని ఈజిప్ట్ కేవ్స్లో ఇద్దరు ప్రొఫెసర్స్ ట్రైన్ చేస్తారు, ఎలీహు, సలోమి అని. వాళ్ళ టీచింగ్స్ని స్పిరిచువల్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో మాస్టర్ గారు ప్రజెంట్ చేసినప్పుడు ఎంత ఇన్స్పిరేషనల్గా, ఎంత రెవల్యూషనరీగా అనిపించినాయి అంటే అద్భుతమైనటువంటి ఫిలాసఫీ అనమాట అదంతా కూడా. అయితే మనకి కామన్గా దొరికే లిటరేచర్లో ఎక్కడ కూడా ఎలీహు, సలోమి జీసస్ అండ్ జాన్ మదర్స్ని ప్రిపేర్ చేసిన విధానం, ఎందుకంటే ఈ సోల్స్, డివైన్ సోల్స్ బర్త్ తీసుకునే నాటికి ఎలా వాళ్ళని రెడీ చేయాలి అనే ప్రిపరేషన్ మనకి కామన్గా దొరకదు. మరి మాస్టర్ గారికి ఎలా దొరికింది? బికాస్ హీ కెన్ రీడ్ ఆకాశిక్ రికార్డ్స్. అలాగే మాస్టర్ గారు ఈజిప్ట్ నుంచి జపాన్ దాకా ఉన్న అనేక రకమైన యోగ పద్ధతుల్ని, యోగుల్ని మనకి పరిచయం చేశారు. కబ్బాలీస్ కట్టు, అలాగే మిలారేపా, అట్లానే విజయనగరం వైపు వచ్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో త్రైలింగేశ్వర స్వామి, తర్వాత సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, నారాయణ గురు. వెస్ట్ ఇండియాలోకి వెళ్తే దాదా గవంద్, మెహర్ బాబా, ఉపాసని మహారాజ్, షిరిడీ బాబా. అట్లానే సౌత్లోకి వెళ్తే అరవింద మహర్షి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జేకే, ఇట్లా అనేక మంది వన్నెస్ ఫ్యామిలీలో ఉన్న యోగుల తత్వాన్ని మనకి పరిచయం చేశారు. అది ఆయనకి ఇచ్చిన డివైన్ వర్క్లో ఒక భాగం అనుకుంటారు. అట్లాగే మేము ఆయన్ని చూసినంతలో మాకు అర్థమైంది ఏంటంటే ఏ బౌండరీస్, ఏ అభిమానాలు, అటాచ్మెంట్లు, బరువులు ఏమీ లేకుండా ఎలా సాధన చేయాలో ఆయన అనేక పుస్తకాల్లో, తర్వాత ఆయన ఉన్నటువంటి ఫిజికల్ లైఫ్లోంచి నేర్చుకోగలిగాం. ఒకరోజు మాస్టర్ గారితో యోగంలో చేరిన తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత ఒక క్వశ్చన్ అడిగా అనమాట. ఎందుకంటే కొంతకాలం యోగం చేసిన తర్వాత సిన్సియర్గా సాధన చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా జారిపోతూ ఉంటాయి. ఇంత మంచి మాస్టర్ దొరికారు, మనం నోరు విప్పకుండానే మనం ఏ విధమైనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాము, మన ప్రోగ్రెస్కి ఏమి అడ్డుపడుతున్నాయి, మన ప్రోగ్రెస్కి నెక్స్ట్ ఏం కావాలని గైడ్ చేసినటువంటి మాస్టర్ దొరికినప్పుడు ఇటువంటి మాస్టర్ గైడెన్స్లో ప్రోగ్రెస్ అవ్వడానికి మించినటువంటి విషయం ఇంకోటి లేదు అని చెప్పేసి ఒకరోజు వెళ్ళి, మాస్టర్ ప్లీజ్ గైడ్ మీ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ అండ్ వేర్ ఎవర్ ఐ యామ్ అని అడిగాను. దానికి నవ్వుతా,
దగ్గరుండి నడిపిస్తాను అనే అష్యూరెన్స్ ఇచ్చారు. అయితే మాస్టర్ గారు నాకు 2-3 సార్లు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ 10 మందికి ఉపయోగపడాలి, బహుళ ప్రయోజనాన్ని ఆశించి మనం పనిచేయాలి, ప్రోగ్రెస్కి పనికొచ్చేటువంటి మైండ్ కల్చర్ ఇది ప్రాక్టీస్ చేయను. స్పిరిచువల్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో కూడా ఇటువంటి ప్రస్తావన ఒకటి రాసుకొస్తారు. మాస్టర్ గారు రాశారు కాబట్టి ఆయన ఓన్ వర్డ్స్లో రాసిన విధానం చాలా బాగా నచ్చింది. ఒకరోజు జీసస్ తన గ్రూప్తో వెళ్తూ ఉంటారు. అయితే ఒక చెట్టు కింద ఆగుతారు అనమాట. అదేంటంటే అంజీర్, అంటే ఫిగ్ ట్రీ అనమాట. అయితే ఆ చెట్టుకి ఒక్క పండు కూడా ఉండదు. అయితే మాస్టర్ గారు ఏమంటారంటే, ఫలం ఇవ్వనప్పుడు ఉండి ఏం ప్రయోజనం అంటారు. తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళేప్పుడు చూస్తే ఆ చెట్టు ఎండిపోయి ఉంటుంది. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. తర్వాత మాస్టర్ గారు ఫిలాసఫీలో చెప్పేది ఏంటంటే, ప్రతి మీడియం కూడాను మాస్టర్ చేతి పరికరం అంటారు. అయితే మీడియం పరిణితిని బట్టి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది అంటారు. అయితే మనసు శూన్యమైన మీడియం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటారు. తర్వాత మాస్టర్ గారిలో మేము నేర్చుకుంది ఏంటంటే, రోజు జనరల్ ప్రేయర్ చేస్తాం కదా. జనరల్ ప్రేయర్లో మేక్ మీ ఫిట్ టు అటైన్ ఇండిపెండెన్సీ ఇన్ దిస్ లైఫ్ అని ప్రేయర్ చేస్తాం. తర్వాత మనకి మాస్టర్ ప్రేయర్స్లో ఇండిపెండెన్స్ ప్రేయర్ ఉంటుంది. ఇండిపెండెన్స్ ప్రేయరు దేంతో స్టార్ట్ అవుతుందంటే, హూ దట్ గైడ్స్ ద ఫిజికల్ ఇండిపెండెన్స్ టు గైడ్ అవర్ సోల్స్, అట్లా స్టార్ట్ అయ్యి చివరికి హూ దట్ గైడ్స్ ది మహాపరినిర్వాణిక్ ఇండిపెండెన్స్ టు గైడ్ అవర్ సోల్స్ అని దాంతో ముగుస్తుంది. ఈ అన్ని లెవెల్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ని మాస్టర్ గారిలో అబ్జర్వ్ చేయలేకపోయాం. ఎందుకంటే నాకు అంత ప్రజ్ఞ లేదు. అట్లీస్ట్ ఫిజికల్ ఇండిపెండెన్స్ని, మెంటల్ లెవెల్ ఇండిపెండెన్స్ని అర్థం చేసుకోగలిగాం ఆయనలో. తర్వాత మిగతావన్నీ కూడా అధిభౌతిక స్థితులకు సంబంధించినవి కాబట్టి వాటి గురించి వాటి రిఫ్లెక్షన్స్ని రియాలిటీలో చూడగలిగాం. దానికి 2-3 ఉదాహరణలు యథార్థంగా జరిగినవి చెప్తాను ఇక్కడ. సెప్టెంబర్ 2015, అంటే మాస్టర్ గారు ఫిజికల్గా ఉన్న చివరి 3 నెలల కాలం. అయితే సెప్టెంబర్ 2015లో ఒక రాత్రి మాస్టర్ గారి దగ్గర కూర్చున్నాను. అయితే ఈ బుక్స్ గురించే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే, నేను ఇప్పుడే పోన్లే, ఇంకా టైం ఉంది, నెక్స్ట్ మిస్టిక్ మాస్టర్ అనే పుస్తకం రాస్తాను అన్నారు. ఆ పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత ఇదే నా లాస్ట్ పుస్తకం అన్నారు. మాస్టర్ యోగంలో మాస్టర్ ప్రిన్సిపల్స్ చెప్తా ఉంటారు కదా. మాస్టర్ ప్రిన్సిపల్స్ వర్కౌట్ అనేది ఆయనలో చూసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మాస్టర్ ఇచ్చిన ఎష్యూరెన్స్ ఏంటంటే, ఎవరైతే మాస్టర్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ అయ్యేలాగా వాళ్ళ సిస్టమ్ని తయారు చేసుకుంటారో వాళ్ళకి ఫిజికల్ అండ్ ఈథరిక్ ఇండిపెండెన్స్ అనేది గ్రాంట్ చేశారు. అది ఈ ఉదాహరణతోటి మాస్టర్లో చూడగలిగాం ఫిజికల్ ఇండిపెండెన్స్ని. ఏ డిసీజ్ ఉన్నా కానీ శరీరంలో అది మనసుని బాధించని స్టేజ్లో ఆయన ఉండగలిగేవాళ్ళు. అట్లానే ఒక ఫ్రెండ్, యోగా ఫ్రెండ్ 2016లో, అంటే మాస్టర్ గారు ఫిజికల్ వదిలేసిన తర్వాత ఆ రోజు ఏం చేస్తానంటే ఆయన డెత్ కోర్స్ చేశారు. అయితే డెత్ కోర్స్ చేసేప్పుడు ఆయన యాస్ట్రల్ ఎక్కడికో పోయింది, అది తిరిగి రావటం లేదు. అయితే మాస్టర్ శార్వరి గారు వచ్చి తనని ఫిజికల్ కాన్షియస్లో తీసుకొచ్చి, ఈ కోర్స్ చేయడానికి అవసరమైన ప్రిపరేటరీ కోర్స్ నువ్వు చేయలేదు అని చెప్పేసి మాస్టర్ గారు తనని ఫిజికల్లో తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, మృత్యువు తర్వాత జీవితం, అంటే పరనిర్వాణిక్ ఇండిపెండెన్స్ మాస్టర్ గారికి ఉంది అనేది మనకి ఈ ఒక ఎవిడెన్స్ తోటి తెలుస్తుంది. అట్లానే మనం పుస్తకంలో ఒక విషయం చెప్తారు. యాస్ట్రల్ లోకాలు చేరిన ఆత్మల్లో పుణ్యాత్మలు పలుచని యాస్ట్రల్ లోకాలు చేరుతాయి, వానిలోని పవిత్రాత్మలు మహర్లోకాలు చేరేందుకు అక్కడ మాస్టర్స్ సహాయం చేస్తారు అంటారు. అయితే మాస్టర్ గారు ఫిజికల్ వదిలేసిన తర్వాత 3 నెలలకి మార్చి 2016లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే,
ఒక మ్యారేజ్ ఫంక్షన్కి ఒక మీడియం వచ్చారు. అక్కడ ఆయన అమ్మగారితో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈరోజు యాస్ట్రల్ జర్నీలో మాస్టర్ శార్వర్ని కలిశాను. ఆయన ఒక కాంగ్రిగేషన్లో ఉన్నారు, అక్కడ వారిని ట్రైన్ చేస్తూ ఉన్నారు అని చెప్పారు. అంటే ఈ ట్రైనింగ్ దేనికై ఉంటుంది? యాస్ట్రల్ ప్లేన్స్లో ఉన్న వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళడానికి, ఇంకా పలుచని ఈథరిక్ ప్లేన్స్లోకి తీసుకెళ్లేందుకు ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరు చేయగలుగుతారు ఇది? ఎవరికైతే మహాపరినిర్వాణికి ఇండిపెండెన్స్ వచ్చి మహాపరినిర్వాణికి ప్రజ్ఞ అనేది పొందిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు చేసే పని. తర్వాత రోజు మనం చేసే ప్రేయర్లో చాలా ఇష్టమైనది ఏంటంటే గుప్తా బహిష్టత్య. ఎందుకంటే మనం ప్రోగ్రెస్ కావాలంటే ముందు లోపల ఏముందనేది రివీల్ కావాలి. అయితే ట్రిక్ వర్క్లో ఏమవుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు అవసరమో బయటికి రావాలో అది రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం లేట్ కావచ్చు. అయితే మాస్టర్ గారు మనకి రివీల్ చేసేవి ఫిజికల్ కలిసినప్పుడు గురుముఖత చెప్పేవి కూడా చాలా ఉండేవి. కొన్నిసార్లు అది ఆయన చెప్పినవి 10 సంవత్సరాల తర్వాత కూడా ఓహో అప్పుడు మాస్టర్ గారు ఇది కదా చెప్పారు అని అర్థమైన సందర్భాలు ఉన్నాయి. సో మాస్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్. గుప్తంగా ఉన్నవి బహిర్గతం చేసి పరిశుద్ధులుగా చేయటం అనేది మాస్టర్ బాధ్యత తీసుకుంటారు. ఇది మాస్టర్ శార్వరీలో ప్రాక్టికల్గా చూసాము, ఆయన వల్ల సహాయం పొందాము, ఎంతో కొంత ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నాం. సో మాస్టర్ ఇచ్చిన బ్లెస్సింగ్ ఏమైనా ఉందంటే హైయెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే నా వరకు నాకు గుప్తా బహిష్టత్య. తర్వాత నెక్స్ట్ యోగా టీచ్. రోజు గమనించుకుంటా ముందుకు సాగే సాధకులకు గుప్తంగా ఉన్నవి బహిర్గతమైనప్పుడు వాటి మీద గమనిక పెరుగుతుంది, కొద్ది కొద్దిగా మాయ వీడుతుంది, ఉన్నత సంకల్పాలు చేసుకుంటాడు సాధకుడు. ఉన్నత సంకల్పం చేసుకోగానే హృదయంలో ఒక చైతన్యం గమనిస్తాం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మాస్టర్ శార్వర్ వెంటనే పరీక్ష పెడతారు. ఇది ప్రాక్టికల్గా ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఒక సంకల్పం చేసుకోగానే పరీక్ష మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా అదే రోజు టెస్ట్ ఉంటుంది అన్నమాట. అయితే టెస్ట్ పెట్టి వదిలేసి గమనించమంటారు. అంటే అంతకన్నా ఆయన కలవ చేసుకోరు, ఎందుకంటే మనకి అటానమీ ఇచ్చారు కదా. అద్దంలో మనల్ని మనం చూసుకొని ఛాన్స్ ఇస్తారు. అయితే అప్పుడు మనం కొన్ని విషయాల్లో జారిపోయినప్పుడు నెక్స్ట్ మనం ఆయనకి ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఏ విషయాలు మాట్లాడతారో తెలుసా? ఏ విషయంలో మనం జారిపోతున్నామో, ఎక్కడ మనకి ఇంకా స్ట్రెంగ్త్ రావాల్సిందో వాటి గురించి మాట్లాడేవాడు. సో ఈ యాక్టివిటీ మీడియం ఎక్కడున్నా జరుగుతుంది, విశ్వంలో ఎక్కడున్నా ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దీనికి ఫిజికల్ డిస్టెన్స్ అనేది మ్యాటరే కాదు. సో దిస్ ఈజ్ ఏ యోగా టీచ్. మాస్టరు ఈ విధంగా గైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రాణా ట్రీట్. మాస్టర్ మీడియంస్ అందరికీ కూడాను అనుభవపూర్వకంగా తెలిసిన విషయం ఏంటంటే ప్రాణా ట్రీట్. మాస్టర్ అడ్జస్ట్మెంట్స్లో ప్రాణా ట్రీట్ అనేది ఒక ఇన్సూరెన్స్. ఈథర్ను దాటి ప్రాణాన్ని తీసుకొచ్చి మీడియంను ట్రీట్ చేయటం ప్రాక్టికల్గా ఎంతోమంది మీడియంస్కు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. నా మటుకి నాకు అనేక సందర్భాల్లో మాస్టర్ గారు ట్రీట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు నోరు విప్పకుండా డిస్టర్బెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆయన గమనిస్తూ ఉండి నెక్స్ట్ టైం ఆయన కలిసినప్పుడు తగ్గిపోయిన తర్వాత డిస్టర్బెన్స్ ఇప్పుడు తగ్గిందా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే దాని వెనుక ఏం జరిగింది అది మొత్తం ఆయనకి తెలుస్తుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే మాస్టర్ పుస్తకాల గురించి అనేకమైన పుస్తకాలు రాశారు కదా. ఏ పుస్తకం జరుగుతున్నా కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ పుస్తకం జరుగుతున్నా కానీ మనలో యోగా వర్క్ జరుగుతూ ఉంటుంది.
నా మటుకు నాకు అనేక సార్లు మాస్టర్ రాసిన బుక్స్ చదువుతూ ఉంటే ప్రాణ ట్రీట్ అనుభవం అవుతుంది. స్పైన్లో, హెడ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు అక్షరాలలో ప్రాణం నింపుతారు కనుక ఆ బుక్స్ చదువుతూ ఉంటే వర్క్ జరుగుతూ ఉంటుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత మాస్టర్ ప్రేయర్స్లో ఇంకొక నాకు ఇష్టమైన 2 మెడిటేషన్స్ ఏంటంటే బిఏ సన్, బిఏ గివర్ అని ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే నాట్ టు లర్న్ బట్ టు రియలైజ్, నాట్ టు ఎక్వైర్ బట్ టు ఎక్స్పాండ్, నాట్ టు పొసెస్ బట్ టు పర్మియేట్, నాట్ టు సెక్యూర్ బట్ టు సాక్రిఫైస్. ఈ నాట్ టు పొసెస్ బట్ టు పర్మియేట్ అనేది మాస్టర్ గారితో ఇంటరాక్షన్స్లో అనేక సార్లు గమనించగలిగాం. అట్లాగే నాట్ టు ఎక్వైర్ బట్ టు ఎక్స్పాండ్ అనేది మాస్టర్ ఎప్పుడు ఇన్స్పైర్ చేసేటువంటి విషయం. ఆయన వర్క్లోనే మనం అది గమనించగలుగుతూ ఉంటాం. మాస్టర్ సర్వరీ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ మెడిటేషన్స్. ఈజ్ ఎ పర్ఫెక్టెడ్ మాస్టర్. సో ఇటువంటి పర్ఫెక్టెడ్ మాస్టర్ని చూసి దగ్గర నుంచి నేర్చుకునే ఛాన్స్ కొన్ని వందల మందికి వచ్చింది. దట్ మాస్టర్ సోల్ ఈజ్ రెడీ టు గివ్ గైడెన్స్ టు ఎనీవన్ హూ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ హయ్యర్ జర్నీ. ఇప్పుడు ఇహంపరం మనం పుస్తకం మీద షార్ట్ సమరీ, ఒక 30-40 నిమిషాల సమరీ ప్రయత్నం చేస్తాను. ఈ బుక్ గురుగారు ఇందాక చెప్పినట్టు మాస్టర్ ప్రజ్ఞని మనకి అందించేటువంటి పుస్తకం. ఆయన అథారిటేటివ్గా తన సొంత పద్ధతిలో ఆయన ఫిలాసఫీని ప్రజెంట్ చేసినటువంటి పుస్తకం. ఆయన కొన్ని యాక్సియమ్స్ లేదంటే కొన్ని గ్రౌండ్ రూల్స్ స్పిరిచువలిస్టులు లేదంటే సాధకులకి కొన్ని గ్రౌండ్ రూల్స్ లాంటివి, అంటే సాధకుడిగా ప్రోగ్రెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఎటువంటి కల్చర్ అవసరమో అనేది ఈ బుక్లో చాలా చాలా బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్తారు. భక్తి భయం లేనివారు రియల్ స్పిరిచువలిస్ట్. బాగా యోగం చేసేవారు మృత్యువుకి భయపడరు, మరణాన్ని జయిస్తారు. మరణం అంటే ఏంటి? మరణం అంటే లేకుండా పోవటం కాదు, మరో లోకానికి పోవడం. నేను అంటే మరణం స్పృశించని నశించని పరిశుద్ధాత్మను. నాకు మరణం లేదు, నేను మరణించను, ఇది నా జీవననాథం అంటారు మాస్టర్ గారు. విధి కర్మ అంటే నమ్మకం లేదు, వాటిని నమ్మలేను, వాటిని నమ్మినంత కాలం యోగంలో ప్రగతి సాధించలేను, ముందడుగు పడదు, ముందుకు సాగలేను. ఇది మాస్టర్ ప్రేయర్స్లో ఉండే ఇండిపెండెన్స్ ఆయన ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి ఎంత బాగా వచ్చిందో అనిపిస్తుంది. విధి కర్మ అంటే నమ్మకం లేదు, వాటిని నేను నమ్మలేను, వాటిని నమ్మినంత కాలం యోగంలో ప్రగతి సాధించలేను, ముందడుగు పడదు, ముందుకు సాగలేను. అద్భుతంగా అనిపిస్తుంది. పరేంగిత ప్రజ్ఞను మూటగట్టుకొని మరణిస్తే పైలోకాలను రికార్డు చేసుకోవచ్చు అంటారు. మృత్యురేఖ దాటగానే సూక్ష్మ శరీరం భూత శరీరంగా మారుతుంది. మనిషి చనిపోగానే ఆత్మ స్పిరిట్గా పరిణమిస్తుంది. అంటే ఆత్మ ఫిజికల్ని ఆవరించినప్పుడు ఎపిథీలియల్, అంటే మనకున్నటువంటి ఎపిథీలియల్ స్టేట్లో, అంటే మనకున్న బయలాజికల్ సిస్టమ్ తోటి ఎపిథీలియల్ స్థితి ఉంటుంది కదా, ఆ ఎపిథీలియల్ స్థితి నుంచి ఈథరియల్ స్థితికి ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. పాంచభౌతికాలు మౌలికంగా ఉన్న శరీరం నుంచి ఆ మౌలిక అంశాలు డీకంపోజ్ అయి ఈథరిక్ స్థితికి చేరుతుంది. అది పరివర్తన, నశించటం కాదు. సృష్టిలో ఏది నశించదు, పరిణామం చెందుతుంది అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇహం పరం మనం అనే పుస్తకము సాధకునికి ల్యాబ్ మాన్యువల్ లాంటిది. ల్యాబ్లో ఏం చేస్తాం? ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు ఏం కావాలి? మాన్యువల్ కావాలి. ఆ మాన్యువల్ ఉంటే మాన్యువల్ చూసుకొని దాని అప్లికేషన్ మనం
ప్రాక్టికల్గా చేస్తా, స్ట్రగుల్ అవుతా, చేసుకుంటూ వెళ్తాం. అట్లానే యోగంలో కూడా ఈ ఇహమేంటి, ఈ పరమేంటి, ఇహం నుంచి పరం దాకా ఉన్న ఆవరించి ఉన్న ఈ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకొని ఎలా సాధన చేయాలి అనే దానికి అవసరమైన పరిజ్ఞానము మనకి ఈ ల్యాబ్ మాన్యువల్లో దొరుకుతుంది. ఆ ల్యాబ్ మాన్యువలే ఇహం పరం మనం. అయితే ఈ ల్యాబొరేటరీ వర్క్కి మాస్టర్ గారు సెట్ చేసే గ్రౌండ్ రూల్ ఏంటంటే మైండ్ కల్చర్ని బిల్డ్ చేసుకోవాలి అంటారు. మైండ్ కల్చర్ ఎటువంటి మైండ్ కల్చర్ కావాలి? అది మనము అనే పార్ట్ ఆఫ్ దిస్ ఫిలాసఫీలోంచి ఇహంపర మనంలో మనము అనే ఫిలాసఫీ, మనము అనే పార్ట్లో ఆయన ఇచ్చే ప్రొజెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి యాప్టిట్యూడ్ ఉండాలి ఎప్పుడైనా సరే. యాప్టిట్యూడ్ ఎందుకు? అప్లికేషన్ చేయాలంటే యాప్టిట్యూడ్. ఎటువంటి అప్లికేషను? హయ్యర్ జర్నీలో హయ్యర్ కాన్షియస్నెస్ని కొద్దిగా అందుకోవాలంటే ఎలా సాధ్యం? కొంత ఎక్స్పెరిమెంట్ చేయాలి. మరి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అప్లికేషన్స్ కావాలి. అప్లికేషన్ చేయాలంటే యాప్టిట్యూడ్ కావాలి. మరి యాప్టిట్యూడ్ ఎలా వస్తుంది? దట్ ఈస్ వాట్ మాస్టర్ గివ్స్ త్రూ యోగా టీచ్. ఇంకా ఈ పుస్తకంలో మాస్టర్ గారు మనిషిలో లేని విషయాలు విశ్వంలో లేవు అంటారు. మ్యాన్ ఈజ్ ఎ మినీ వరల్డ్. అయితే బుద్ధుడు చెప్పిన ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తారు. ఏంటంటే స్టడీ యువర్ సెల్ఫ్, ఎనలైజ్ అండ్ ప్రొసీడ్. ఆ స్టడీలోనే కదా ఉంది. ఆ స్టడీ చేస్తే మాయ స్టడీని కంప్లీట్ చేయనిస్తుందా? ఆ గుప్తంగా ఉన్నది రివీల్ చేయనిస్తుందా? దట్ ఈజ్ మాస్టర్స్ వర్క్. మాస్టర్ హెల్ప్స్ రివీల్ థింగ్స్ అబౌట్ అస్, అబౌట్ సెల్ఫ్. స్పిరిట్స్ అంటే భయపడే వారికి స్పిరిచువాలిటీ నచ్చదు. అశరీరులతో స్నేహం శరీరులకు కుదరదు. నీవు అశరీరుడవు కావాలి అంటే తాత్కాలికంగానైనా శరీరాన్ని విస్మరించగలగాలి. అప్పుడే అశరీరులతో స్నేహం అనేది కుదురుతుంది అంటారు. అంతే కదా? అశరీరులతో స్నేహం శరీరులకు కుదరదు. బీ సైలెంట్, బికమ్ వైబ్రెంట్. యాస్ట్రల్ శరీరాన్ని బయటకు లాగటం ఎంతో కష్టం. ఆ పైన యాస్ట్రల్ ప్రపంచాన్ని చుట్టి రావటం మరీ కష్టం. మరి కష్టమైతే మాస్టర్ గారు చెప్పింది ఏంటి? ప్రోగ్రెస్ అవడానికి ఒక జన్మ చాలు అన్నారు. యాస్ట్రల్ ప్రపంచాన్ని చుట్టి రావడం కష్టం అన్నప్పుడు మరి ఒక జన్మలో ఎలా సాధ్యమవుతుంది? అది మాస్టర్స్ ఇచ్చేటువంటి కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్. మనిషి చైతన్యమే ఆత్మ, ఆత్మ చైతన్యమే భగవంతుడు, అదే పరమాత్మ. మనిషిలో శక్తి కుండలిలో, జ్ఞానం ఆత్మలో ఉంటుంది. తర్వాత ఈ ఇహం గురించి, ఇహంలో జరిగేటువంటి ట్రిక్ వర్క్ గురించి కొన్ని హ్యూమరస్గాను కొన్ని షార్ప్ వీటితోటి ట్రైన్ చేసే విధానం మాస్టర్ గారు అద్భుతంగా ఉంటుంది. ఏమంటారంటే ఇహంకి సంబంధించి ఎప్పుడు ఎవరికి కనిపించిన దేవుడు గారికి ఎన్ని రూపాలు కల్పించారు, అవన్నీ మనిషి స్వస్వరూప నమూనాలు. అనేక గుణాలు ఆపాదించారు దేవునికి. అన్నీ చేసి భగవంతుడు రూపరహితుడని తప్పించుకున్నారు అంటారు. ఇది ఆలోచిస్తే అర్థమవుతుంది భూమి మీద జరిగే గారడి ఎంత ఉంటుంది అనేది. తర్వాత విమలానందగా ఆ క్యారెక్టర్లో మాస్టర్ గారు అన్యాపదేశంగా చెప్పే ఇంకో విషయం ఏంటంటే ఐ స్టాండ్ బేర్ విత్ నో డిజైర్స్ ఆర్ ఆస్పిరేషన్స్. ఏ ఆస్పిరేషను లేకుండా పోతేనే మనకి ఆ వైటల్ బాడీకి సంబంధించినటువంటి నేచరు కామ్ డౌన్ అయితేనే, ఆ నిల్ స్టేట్లోకి వెళ్తేనే ప్రోగ్రెస్ సాధ్యమవుతుంది. కాబట్టి ఆ స్టేట్ని కంప్లీట్గా ఆ స్టేట్ నుంచి దూరం కావాలి అనే విషయం ఇక్కడ కాషన్ లాగా చెప్తారు. అంటే ఏంటంటే డిజైర్సే కాదు, యాస్పిరేషన్స్ కూడా ఉండొద్దు అంటారు. అంటే పరాన్ని సాధించాలనే ధ్యాస కూడా ఉండకూడదు అంటారు. అంటే
ఈ యాంబిషన్స్, తర్వాత ఈ డిజైర్స్, యాస్పిరేషన్స్ అనే దాంతో ఏమవుతుందంటే వైటల్ ప్లేన్ కామ్ డౌన్ కాదు. ఎప్పుడైతే వైటల్ ప్లేన్ కామ్ డౌన్ కావట్లేదో నిల్ స్టేట్ అనేది రీచ్ కాలేము. అందుకని ఇది మాస్టర్ గారు హీ ప్రజెంట్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ ల్యాబ్ మాన్యువల్. ఐ స్టాండ్ బేర్ విత్ నో డిజైర్స్ ఆర్ యాస్పిరేషన్స్. తర్వాత ఇంకోటి చెప్తారు, మన వ్యక్తిత్వాన్ని తన చేతిలో తీసుకోరు. రకరకాలుగా చాలా పుస్తకాలు చెప్పిన విషయం ఇది. నీవు ట్రై చేయకుండా నేను గైడ్ చేయను అని క్లియర్గా చెప్తారు. దెర్ ఈస్ నో వే టు ఎక్వైర్ ఇంటెలిజెన్స్. స్టడీ గివ్స్ యూ నాలెడ్జ్. ఓకే, స్టడీ గివ్స్ ఓన్లీ నాలెడ్జ్. నాలెడ్జ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనఫ్ ఇంటెలిజెన్స్. విజ్డమ్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్. ఇట్ స్ప్రింగ్స్ అప్ అండ్ లీడ్ యూ టు ఇంట్యూషన్. ఇది ఇంపార్టెంట్. Wisdom is like a fountain. It springs up and lead you to intuition. Intuition gives you real knowledge. That is wisdom. Be wise and not just knowledgeable. Okay, be wise and just not become knowledgeable. Meditation is the main door to the chamber of silence. Silence is the seat of all knowledge and wisdom. Chala bagundi statement. Meditation is the main door to the chamber of silence. Silence is the seat of all knowledge and wisdom. తర్వాత పరలోకాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి విషయ పరిజ్ఞానం కింద చాలా విషయాలు చెప్తారు ఈ పుస్తకంలో. పరలోకాల్లో జీవితం అనూహ్యం, విచిత్రం. భూతలం, తర్వాత 3 లోకాలు శూన్యలోకాలే. ఆకాశం, గగనం, శూన్యం అంటారు. స్పిరిట్స్ అన్నీ ఆకాశంలో సంచరిస్తాయి, కానీ మనిషి బరువు వల్ల నేల మీద ఉంటాడు. గగనంలో దేవతలు సంచరిస్తారు, వారు స్పిరిట్స్, వారికి శరీరాలు ఉండవు. బేసిక్గా ఈ వరల్డ్లీ లైఫ్లో ఉన్న వాళ్ళ కోసం చాలా ఇహానికి సంబంధించిన విషయాలు చెప్తా. ఒక బేసిక్ ఏం చెప్తారంటే, అస్తమానం ఇహాన్ని గురించి, మరణం గురించి ఆలోచించి భయపడటం తప్ప మరణం తర్వాత ఏమిటనే ఆలోచన అవసరం అంటారు. విశ్వదర్శనం అనే పుస్తకంలో ఇదే విషయం ఎట్లా అర్థమైందంటే, రాత్రి పడుకునే ముందు మన ధ్యాసని, అంటే థర్డ్ ఐ వర్క్ ఉంటుంది కదా, మన ధ్యాసని విశ్వంలోకి పంపించగలిగితే మనకి కొంత జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ఎందుకంటే నిద్ర అనేది చాలా లాంగ్ టైం. 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు నిద్రపోతుంటాం కదా, ఆ టైంలో ఎంతో తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. స్పిరిట్ అంటే ఒక విధమైన వాయు పదార్థం. గాలి కన్నా పలుచన, గాలి కన్నా తేలిక. అందువల్ల స్పిరిట్ బాడీ గాలిలో తేలిపోతుంది. అది ఈథర్తో నిర్మితం అవుతుంది. అంటే ఇక్కడ మ్యాథమెటికల్ ప్రిసిషన్, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ ఇంక్వైరీ ఉన్న ఎవరికైనా కానీ ఇవి చాలా రేషనల్గా అనిపించేటువంటి ఫిలాసఫీ, మాస్టర్ గారి ఫిలాసఫీ. స్పిరిట్ అంటే ఒక విధమైన వాయు పదార్థం, కానీ ఇది వాయువు కాదు. కానీ ఇదేంటి, గాలి కన్నా పలుచున, గాలి కన్నా తేలిక. అందువల్ల ఏమవుతుంది, స్పిరిట్ బాడీ గాలిలో తేలిపోతుంది. అది ఈథర్తో నిర్మితం అవుతుంది. అసలు సృష్టి అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి అనేది మాస్టర్ గారు సావిత్రిలో, తర్వాత అనేక పుస్తకాల్లో కొంచెం ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పుస్తకంలో చాలా షార్ప్ విట్ ఉంటుంది, అందుకని ఇక్కడ కూడా ప్రయత్నం చేద్దాం అనిపించింది. చాలా అద్భుతమైన విషయం ఇది. అది సత్యం అందుకున్న వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తారు విషయం అనే దానికి ఇక్కడ ఒక విషయం చూడొచ్చు. సృష్టి అంటే తనంత తానుగా ఏర్పడేది అని. చూడండి, డెఫినేషన్ చూడండి ఎంత బాగుందో. సృష్టి అంటే తనంత తానుగా ఏర్పడేది అనేది. నిరాధారంగా తానుగా ఎలా ఏర్పడుతుందని పిచ్చి ప్రశ్న వేయకు అని కూడా కాషనిస్తారు. అట్లా ప్రశ్నించామంటే అజ్ఞానం బయటపడుతుంది అంటారు. అని ఏం చెప్తారు చూడండి. క్రియేషన్ అనేది మౌలికం, అది రియాక్షన్, ప్రోక్రియేటివ్ కాదు. క్రియేషన్కి స్త్రీ పురుష సంబంధం అవసరం లేదు. అణువుల్లో లింగభేదం లేదు. సంకల్పం నుండి సృష్టి ఏర్పడది. నథింగ్నెస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ క్రియేషన్.
మనిషిలోని తేజస్సు క్రమంగా ఓజస్సుగా మారుతుంది, దివ్యం అవుతుంది. మానవత్వం, దివ్యత్వం రెండే రెండు తత్వాలు. తర్వాత తన యోగిక్ జర్నీని గురించి చెప్తా. అంటే యోగిక్ జర్నీ అంటే భూమి మీద శార్వరి అనే ఈ లైఫ్లో, అంటే ఆయన శార్వరిగా భూమి మీద జనానికి పరిచయం అయిన టైంలో ఆయన లైఫ్ గురించి చెప్తా ఏమంటారంటే, నేను జీవితంలో ఓడిపోయాన్ని సగర్వంగా మనవి చేస్తున్నాను, ఓటమి నా విజయ రహస్యం. చాలా మంది ఓడిపోయి గెలుస్తారు, ఓడిపోయినందుకు నేను సిగ్గుపడలేదు, అవమానపడను లేదు, గర్వంతో తలెత్తుకున్నాను, తలెత్తించుకోవాల్సిన పని చేయలేదు అనేసి. ఇంకోటి ఏం చెప్తారంటే, జీవితంలో ఓడిపోయిన వారు ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు. ఇది విరుద్ధం, లౌకికంగా విరుద్ధం, కానీ ఆధ్యాత్మికంగా ప్రబుద్ధం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బాగా జాగ్రత్తగా దీన్ని పరిశోధన చేస్తే స్పిరిచువలిస్టులు అందరూ కూడాను ఆ ఉదాసీన వైఖరి వల్ల లౌకికంగా వాళ్ళు ఓడిపోయినట్టుగా లౌకికమైనటువంటి ఈ వరల్డ్లో, అంటే ఇహంలో అలా అనిపించినా కానీ లోపల వారిలో జరిగేటువంటి ప్రోగ్రెస్, అది ఆధ్యాత్మికంగా వాళ్ళు రాణించేది బయటికి వాళ్ళు తెలియపోవటం వల్ల లౌకికంగా వాళ్ళు ఓడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా అది ప్రబుద్ధమైన విషయం. తర్వాత ఈ బుక్లో హయ్యర్ నాలెడ్జ్ గురించిన అనేక విషయాలు ఉన్నాయి. ది సుప్రీం నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ దట్ ఐ ఆమ్ ఆత్మ, యు ఆర్ ఆత్మ, వీఆర్ ఆల్ ఆత్మాస్, నథింగ్ బట్ స్పార్క్స్ ఆఫ్ పరమాత్మ. నథింగ్ బట్ స్పార్క్స్ ఆఫ్ పరమాత్మ అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ప్రోగ్రెస్ అయినట్టు మనకి గమనించగలుగుతాం. ఆత్మ ఈథర్ కణాలతో తయారవుతుంది. రవికిరణ కాంతి కణాలే ఈథర్. ఈథర్ అంతా కాంతిమయం, ఆకాశ తత్వం అంతా ఈథర్మయం. మనుషుల జీవితాల రికార్డులు ఆకాశంలోని ఈథర్ కణాలతో రికార్డై ఉంటాయి. సూర్యకిరణ కణాలు ఈథర్ కణాలతో కలిసి ఆత్మగా ప్రభవిస్తాయి. మనిషిలో ఈథర్ శాతం పెరిగితే యాస్ట్రల్ పవర్ పెరుగుతుంది. చాలా బాగుంది కదా. మనిషిలో ఈథర్ శాతం పెరిగితే యాస్ట్రల్ పవర్ పెరుగుతుంది. మరి ఈథర్ శాతం ఎలా పెంచుకోవాలి? చాలా ఇలస్ట్రేషన్స్ తోటి ఇది ఈ బుక్లో బాగా చెప్పారు ఆ విషయం. అయితే ముందు అనుకున్న విషయంలో ఒకటి, మనుషుల జీవితాల రికార్డులు ఆకాశంలోని ఈథర్ కణాలతో రికార్డ్ అయి ఉంటాయి అన్నారు కదా. జీవితాల రికార్డులు ఆకాశంలోని ఈథర్ కణాలతో రికార్డ్ అయి ఉంటాయి. మాస్టర్ గారు బుద్ధుడితో సంభాషించి కొన్ని సందేహాలని డైరెక్ట్గా బుద్ధుడితోటే నివృత్తి చేసుకున్న విషయాలు మనకి సమావేశాలప్పుడు ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఆ పుస్తకంలో కూడా ప్రయాణం చేశారు. అట్లాగే జీసస్ తోటి ఇంటరాక్షన్ కూడా ఆయన ప్రయాణం చేశారు. తర్వాత జీసస్ టైంలో జరిగిన విషయాలు ఎటువంటి ఎవిడెన్స్ తోటి, ఎటువంటి బుక్స్లో ప్రజెంట్ చేయనివి ఆయన కొన్ని ప్రజెంట్ చేశారు. కొంతమంది పోప్స్ కూడా. ఇవన్నీ మీకు ఎలా తెలుసండి? మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్, దీని గురించి ఎటువంటి సోర్స్ దొరకలేదంటే ఏం చెప్పగలం? ఇదన్నమాట విషయం. మనుషుల జీవితాల రికార్డులు ఆకాశంలోని ఈథర్ కణాలతో రికార్డ్ అయి ఉంటాయి. అవి చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు. మాస్టర్ గారు అట్లా ఆకాశిక రికార్డ్స్ నుంచి కొన్ని తీసుకొని మనకి పుస్తక రూపంలో ప్రయాణం చేశారు కాబట్టి అవి మునుపెప్పుడు ఎక్కడ చూడనివి మనకి కొన్ని పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈథర్ శూన్యంలో ఉత్పత్తి అవుతుంది. యోగం అంటేనే శూన్యం కావడం. మెడిటేషన్ వల్ల ఆత్మశక్తి, యాస్ట్రల్ పవర్ పెరగడం ఎందువల్ల అవుతుందంటే, ఈథర్ శూన్యంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి
అది జరుగుతుంది. మరి యోగంలో ఏం చేస్తున్నాం, ధ్యానంలో ఏం చేస్తున్నాం, శూన్యం అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అంటే శూన్యంలో ఈధర్ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ఈధర్ వల్లే మనలో ఉన్న ఆత్మశక్తి పెరగటం, యాస్ట్రల్ పవర్ పెరగటం జరుగుతూ ఉంటుంది. కోరికలు లాలసలు పెరిగితే ఆత్మశక్తి తగ్గుతుంది, ఆత్మ పవిత్రత పలచన అవుతుంది. ఆత్మశక్తి పెరగడానికి మరొక మార్గం సంకల్పం. సంకల్ప శుద్ధి వల్ల సిద్ధి లభిస్తుంది. సంకల్పం, ఇప్పుడు మనం ఇవల్యూషన్ ని చూసుకుంటూ వెళ్తే బ్లవెట్స్కి వీళ్ళందరూ కూడాను మనకి ఈ ఇవల్యూషన్ ప్రాసెస్లో ఈ మెంటల్ బీయింగ్ ఎందుకని అవసరమైంది, ఒక అవుటర్ వరల్డ్కి ఒక గేట్వే లాగా ఈ మెంటల్ బీయింగ్ని ఎందుకని తయారు చేశారు, మైండ్ బీయింగ్ అనేది ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనే చెప్తారు. అయితే ఈ మైండ్ బీయింగ్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ఏంటంటే ఈ మెంటల్ బీయింగ్కి సంకల్పం చేసుకునేటువంటి ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. అది ఎవల్యూషన్లో ఈ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల్లో ఏ కాన్స్టలేషన్స్ నుంచి ఎంతమంది మహాత్ములు వస్తాయి, ఎంత యాక్టివిటీ చేశారు, ఈవెన్చువల్గా ఏంటంటే ఒక గేట్వే ఇచ్చారు మనకి, మైండ్ అనే గేట్వే. తర్వాత ఆ గేట్వేతో పాటు ఏంటంటే మనకి సంకల్పం చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఆత్మశక్తి పెరగడానికి మరొక మార్గం సంకల్పం. సంకల్ప శుద్ధి వల్ల సిద్ధి లభిస్తుంది. తర్వాత మనం గురించి ఇక్కడ సైంటిఫిక్గా అద్భుతమైన విషయాలు చెప్పారు మాస్టర్ గారు. హ్యూమన్ బాడీ లాంగ్వేజ్ ఎవరికీ అర్థం కాదు, డివైన్ సైన్స్ మనకి అర్థం కాదు, బాడీ సైన్స్ తెలియదు, కొద్దిగా అనాటమీ తెలుసు. అంటే ఈరోజు ఉన్నటువంటి జువాలజీ, బయాలజీ, మెడిసిన్ ఫీల్డ్స్ ఎంత లిమిటెడ్గా ఉన్నాయి అనేది ప్రాక్టికల్గా మాస్టర్స్ తెలుసు. కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్లో ఏమన్నారంటే కొద్దిగా అనాటమీ తెలుసు అన్నారు. అంటే మనకి ఆయుర్వేదం వీళ్ళు చెప్తా ఉంటారు 42 అవయవాల శరీరం అని చెప్పేసి. అట్లానే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ ఆర్గాన్స్ అని వీటి గురించి, వీటి అనాటమీ గురించి చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మాస్టర్ గారు ఏమన్నారు చూడండి, మనిషికి ఏం తెలుసు అంటే కొద్దిగా అనాటమీ తెలుసు అంటారు. ఇక్కడ హైయర్ నాలెడ్జ్ ఎలా ప్రైట్ చేస్తున్నారో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనిషి శరీరంలో 45% ఏముంటుందంటే ఈథర్, ఎయిర్, ఫైర్, ఈ మూడు కలిసి 45% ఉంటాయి. 53% మట్టి, నీరు ఉంటాయి. మరి మిగిలిన 2% ఏంటి? అది ఆత్మ పదార్థం. ఆత్మ పదార్థం మహాతేలిక, అది సూర్యరశ్మికి స్పందిస్తుంది. మాస్టర్ యోగా స్కూల్లో 1910 నుంచి ఈ మాస్టర్ స్కూల్లో ఈ యోగం చేయించినప్పుడు ఎవరైనా ప్రేయర్ సరిగ్గా కుదరట్లేదు అన్న వాళ్ళని ఎండలో నిలబెట్టేవాళ్ళంట. అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ పదార్థం మహాతేలిక, అది సూర్యరశ్మికి స్పందిస్తుంది. ఎందుకని? మనము ధ్యానంలో ఉండి శూన్యం అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనం ప్రాణాన్ని పీల్చుకుంటాం, లేదంటే ఈధర్ని పీల్చుకుంటూ ఉంటాం. ఆ ఈధర్ తోటి ఏమవుతుంది, ఆత్మలో కదలికలు వస్తాయి. అటువంటి ఇది మనకి సూర్యరశ్మి ద్వారా కూడా అందుతుంది అనమాట. సూర్యరశ్మికి ఆత్మ పదార్థం స్పందిస్తుంది. కాంతి కణాలకు గాల్లో సంచరించే శక్తి ఉంటుంది. మరి ఈ కాంతి కణాలతో ఏర్పడిందే కదా ఆత్మ శరీరం, అవే స్పిరిట్స్. తర్వాత మాస్టర్ గారు అందించే ప్రజ్ఞ ఎలా ఉంటుందనే దానికి ఆయన ఆథెంటిక్గా చెప్పేది, మనం స్వయంభూలం, మనకు కావలసిన జ్ఞానం మనలోనే ఉంది, ఫౌంటైన్ లాగా పైకి వస్తుంది, మనకు కావలసిన సహాయం లోపల నుంచి అందుతుంది. లోపల నుంచి సహాయం అందుతుంది, కానీ అందుకునేందుకు మనం రెడీగా ఉంటే సాధ్యం అవుతుంది. అంటే మనకి ఇంట్యూషన్ ఉండాలి. మన ఇంట్యూషన్ ఎప్పుడు ఉంటుందంటే, ఇంట్యూషన్ అనేది మన స్వచ్ఛత పెరిగే కొద్దీ ఇంట్యూషన్ నుంచి సంకేతాలు అందుతూ ఉంటాయి. అయితే
అందే సంకేతాలని చాలాసార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా జారవిడుస్తూనే ఉంటారు. మనకి అరవింద్ మహర్షి నుంచి అనేక మంది విషయంలో ఈ విషయం చూసాం. అరవింద్ మహర్షిని ఫ్రీడమ్ మూమెంట్లో జైల్లో పెట్టినప్పుడు ఆయన లార్డ్ కృష్ణ తోటి యాజిటేషన్లో ఉంటారు. ఎందుకు నేనేం చేశాను, నన్ను ఎందుకు జైల్లో పెట్టారంట. అప్పుడు ఆయన లార్డ్ కృష్ణ చెప్తారు, నీకు ఛాన్స్ ఇచ్చాను, నేను విషయం చెప్పబోయాను, నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది, ఇది కాదు నువ్వు చేయాల్సింది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ సంభాషించిన తర్వాత అప్పుడు ఆయన ఈ ఫ్రీడమ్ మూమెంట్స్ ఇవన్నీ మానేసి వేరే రూట్లోకి వచ్చి ఈయన ఇంకా పెద్ద ఇండిపెండెన్స్ని భూమి మీద తీసుకొచ్చే ప్రయత్నం అనేది మొదలు పెడతారు. అంటే ఇటువంటి అనేక విషయాలు మన అనేక మంది మహాత్ముల్లో, మన యోగాసనంలో ఉన్న చాలా మంది సీనియర్స్ విషయంలో కూడా చెప్తూ ఉంటారు. చాలాసార్లు కొంతమంది మన యోగా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, మాస్టర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు కానీ నేను మిస్ అయిపోయాను అంటారు. అంటే ఇంట్యూషన్ నుంచి అందే విషయాలని అందుకొని అప్లికేషన్లోకి తెచ్చుకోవాలంటే మనకి ఆత్మశక్తి పెరిగితే తప్ప అది సాధ్యం కాదు. అందుకే మనకి కావాల్సిన సహాయం లోపల నుంచి అందుతుంది, కాకపోతే దాన్ని సంకేతాల రూపంలో వచ్చే వాటిని మనం అందుకోవడానికి మనకు ఉన్న ఆత్మశక్తి. ఎందుకంటే ఆత్మశక్తి ఎందుకంటున్నాం అంటే నమ్మకం. నమ్మకం అనేది ఏంటి? నమ్మకానికి అనేక పనులు ఉన్నాయి. నేను ఆనెస్ట్గా చెప్తాను, 2014 డిసెంబర్లో క్రానిక్ బ్యాక్ పెయిన్ వచ్చి నేను కాంటినెంటల్ హాస్పిటల్ అని హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్ళిన వాడిని గురువుగారు మాస్టర్ గారిని అడిగితే, గురుగారు అంటే మన వసంత్ కుమార్ గురుగారు అడిగితే మాస్టర్ గారు కాదనలేక రమ్మన్నారు. వెళ్తే ప్రేయర్ ఇచ్చారు, మా ఆవిడ్ని నన్ను కలిసి చేయమన్నారు. నేను శ్రీలత ఇద్దరం కూడాను ఆ రోజు రాత్రి ప్రేయర్ చేస్తూ ఉంటే ఎవరో వచ్చి తల మీద చేయట్లా పెడితే తల నుంచి ఈ సైనసెస్ ఇవన్నీ ఓపెన్ అవుతా ఎట్లా వచ్చి ఇక్కడ వర్క్ జరిగి ఆ రోజుకి వెళ్ళిపోయిన తర్వాత, అవునా మాస్టర్స్ ఇట్లా వచ్చి ఇట్లా ట్రీట్ చేస్తారా అని నమ్మకం ఉంది. నాకు తగ్గిపోతుందని తెలుస్తుంది, నేను రిపేర్ అవుతున్నానని తెలుస్తూ ఉంది, కానీ ఇట్లా జరుగుతుందా వర్క్ అనిపించింది. అంటే ఏంటి? అక్కడ నమ్మకానికి పొరలు ఉన్నట్టే కదా. ఆ నమ్మకానికి అనేక పొరలు ఉంటాయి. ఆ నమ్మకాన్ని కూడా దాటిపోయి ముందుకెళ్ళాలంటే మనకి అటువంటి ఆత్మశక్తి ఏర్పడాలి. ఆత్మశక్తి ఏర్పడితే తప్ప ఇంట్యూషన్ నుంచి వచ్చేటువంటి సంకేతాలని మనం రిసీవ్ చేసుకోలేము. ఈ సంకేతాలను ఎవరైతే రిసీవ్ చేసుకుంటామో, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ సంకేతాలు, ఈ సంకేతాలని రిసీవ్ చేసుకుంటే తప్ప మనం ఇంకా ఫైనర్ ఫ్రీక్వెన్సీస్, ఫైనల్ రియాలిటీస్, ఫైనల్ ట్రూత్స్ని మనం అందుకోలేము. అయితే ఈ స్టేట్మెంట్ చాలా బాగుంది. మనం స్వయంభూలము, మనకు కావాల్సిన జ్ఞానం మనలోనే ఉంది, ఫౌంటైన్ లాగా పైకి వస్తుంది, మనకు కావలసిన సహాయం లోపల నుంచి అందుతుంది. ఇక్కడ మాస్టర్ ఎష్యూరెన్స్, ఆల్రెడీ గురుగారు ఈ ఎష్యూరెన్స్ తోటే మనకి ఈ సెషన్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఇది ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఒక్కసారి చదవకుండా ముందుకెళ్ళలేను అనిపిస్తూ ఉంది. ఇది కూడా ట్రైన్ చేసి ముందుకెళ్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్ ఐ కెన్ యూజ్ మై యోగా ఎనర్జీ టు దోస్ దట్ కమ్ టు మీ. ఆఫ్టర్ మై డెత్ మై astral power will be useful and available to one and all. I shall be at a thought distance so near. Unless you live with my spirit, I shall not be of any use to you or anybody. మనము కాన్షియస్నెస్ తోటి, అంటే ఆ మాస్టర్ కాన్షియస్నెస్ తోటి లేకపోతే ఆ స్పిరిట్ మీద మన వైపుకి పుల్లింగ్ ఫోర్స్ ఉండదు. అది అక్కడ మైండ్ కానీ ఏం లేవు. అక్కడ ఆ స్పిరిట్కి మనతోటి అట్రాక్షన్ ఫోర్స్, అట్రాక్షన్ కూడా అనకూడదు, అదొక ఆ రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలంటే వీఆర్ టు లివ్ విత్ దట్ మాస్టర్ స్పిరిట్. అట్లా ఉన్నప్పుడే వర్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత సాధకులకి, అంటే పరప్రజ్ఞని, పరజ్ఞానాన్ని అందుకోవాలనుకున్న సాధకులకి ఆయన ఈ పుస్తకంలో చెప్పిన ఒక విషయం ఏంటంటే,
ప్రశాంత వాతావరణంలో ఒక గుహలో గంట సేపు ధ్యానం చేయి. నీ శరీరం లైట్ అవుతుంది. అదే లైట్ బాడీ. ఆ శరీరం సూర్యకిరణాల తేజస్సుతో నిండి వెలుగు పంచుతుంది. అప్పుడు అది బ్రైట్ బాడీ. నీకు యాస్ట్రల్ బాడీ ఏర్పడితే నీవు దేవునితో సమానం. మహాత్మాస్ లివ్ టు కాంకర్ డెత్. దే డు నాట్ డై జస్ట్ టు రీబార్న్ అని ఇంకొక మెసేజ్ చెప్తారు సాధకులకి. అంటే పరప్రజ్ఞ అందుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి విషయాలు. తర్వాత ఈ వరల్డ్లీ బిజినెస్ గురించి చెప్తా. మళ్ళీ జన్మిస్తా అని మాట ఇచ్చిన అవతార పురుషులంతా మాట తప్పారు. ఇచ్చిన మాటలను ఈ లోకంలోనే వదిలి వెళ్ళారు. పరలోకాలు చేరిన వారికి ఇహలోకంపై ఆసక్తి ఉండదు. ఇది ఫ్యాక్ట్. ముక్తి అంటే ప్రాపంచిక బంధాలు వదిలించుకోవడం. అది మనస్సు పని. విముక్తి అంటే ఆత్మ జన్మబంధాలు కర్మబంధాలు వదిలించుకోవడం. మరి జీవన్ముక్తి అంటే సామాన్యంగా జీవించి వైరాగ్యం చెందడం. సో ఇహంలో పరాన్ని సాధించాలనుకునే వాళ్ళకి ఈ మైండ్ ట్రిక్ దాటడానికి ఇవి ఉపయోగపడే విషయాలు. గాలి, అగ్ని, ఈథర్ కలిసి స్పిరిట్ అవుతుంది. భూమిపైన మనిషిగా జీవించి ఉండగానే మృత్యువుతో స్నేహం చేయి. మృత్యువుని దాటిపోవచ్చు. అంటే మరొక మరణం లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ ఆ యాప్టిట్యూడ్ చూడండి. మృత్యువు దాటిపోవచ్చు అంటే మరొక మరణం లేకుండా చేసుకోవచ్చు. మృత్యువుని జయించిన మరణం తప్పదు. ఎందుకని అది ఆ వెహికల్, ఫిజికల్ వెహికల్ని నుంచి సపరేట్ అయితే కావాల్సింది కదా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద లాస్ట్ లైఫ్. జాతస్య మరణం ధ్రువం. శూన్యం కావడం అంటే శూన్యం చేసుకోవడం కాదు, సహజంగా శూన్యం కావాలి. అంటే అక్కడ కండిషనల్ మైండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అనేది ఆ స్టేట్మెంట్లో బాగా కనిపిస్తుంది. సహజంగా శూన్యం కావాలి. ఈథర్తో శరీరాన్ని నింపాలి. అది ఆలోచిస్తే తెలిసే విషయం కాదు, అనుభవం కావాలి. ఈథర్తో నింపటం అంటే పూర్ణత్వం సాధించటం. యోగంతో ఈథర్ పెరిగితే యాస్ట్రల్ బాడీ ఫామ్ అవుతుంది. టోటల్గా శూన్యం అయితే ఆత్మ తెలుస్తుంది. నేను అంటే నేను కాదు, ఆత్మ అని నమ్మితే నీ లైన్ క్లియర్గా ఉన్నట్టు, నీవు జనన మరణాల లిమిట్స్ దాటిపోయినట్లు. ఏది వస్తే అది రాని, జరిగేదాన్ని అనుభవించు, స్వీకరించు. ఏ కర్మ నిన్ను అంటదు. కర్మశేషం లేకపోతే మళ్ళీ జన్మ లేనట్టే కదా, మళ్ళీ పుట్టే అవసరం ఉండదు. ఇది చాలా బాగుంది. ఏది వస్తే అది రాని, జరిగేదాన్ని అనుభవించు, స్వీకరించు. దీన్నే సాధన రహస్యాల్లో గురుగారు ఉదాసీనంగా ఉంటాం అని చెప్తారు. ఏది వస్తే అది రాని, జరిగేదాన్ని అనుభవించు, స్వీకరించు. ఏ కర్మ నిన్ను అంటదు. ఇది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే నిల్ స్టేట్ దాటని మైండ్ ఆ వైటల్ బాడీలో వచ్చేటువంటి ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఏంటంటే మనకి నిగ్రహం అనేది ఏర్పడదు. నిగ్రహం అంటే గ్రహించేది లేకుండా పోవటం. గ్రహించేది ఏంటి? మైండ్, జ్ఞానేంద్రియం. అది శూన్యం అయితే తప్ప అది సాధ్యం కాదు. పరాన్ని సాధించాలనుకున్న వాళ్ళకి మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ధ్యానం వల్ల వరగంది ఏముంది? అది కిల్బిషం కదా, నిష్కల్మషం కూడా. అవి ఫలితాలు కాదు, ప్రయోజనాలు. ఫలితం సొంతానికి, ప్రయోజనం విశ్వం మొత్తానికి. ఆ తేడా తెలుసుకొని ధ్యానించు అంటారు. మాస్టర్ యోగంలో విశ్వ పరిణామం, తర్వాత లార్డ్ పరిణామం అనేవి రెండు స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చెప్తారు. యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఈ మనం యోగం చేస్తున్నాం, లేదంటే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం కూడా చేయట్లేదు అనుకోండి, కూర్చొని కళ్ళు మూసుకుంటున్నాం. మనం విశ్వపరిణామానికి ఎలా సహాయం చేస్తున్నట్టు, ఎలా సహకరిస్తున్నట్టు అర్థమయ్యేది కాదు.
చిన్న చిన్నగా భృక్తం రహితం తారకం, సాధనా రహస్యాలు ఇట్లా అన్ని చదువుతా డిస్కస్ చేస్తా మెంబర్స్ తోటి. తర్వాత అబ్జర్వ్ చేస్తా, ఆ, ఆలోచిస్తా వెళ్తా ఉంటే ఓకే, ఈ థాట్ వైబ్రేషన్స్, ఈ వైబ్రేషన్స్కి లైఫ్ ఎలా ఉంటుంది, ఇవి ఈథర్స్లోకి ఎలా వెళ్తాయి, ఈ ట్రాన్స్పాండర్స్ మనకి గ్రహాలను ఏవైతే అంటున్నామో దే ఆర్ నథింగ్ బట్ ట్రాన్స్పాండర్స్. మనం ఇహంలో ఉన్న వాళ్ళు లేదంటే ఈ సెలెస్టియల్గా ఉన్న బాడీస్లో ఈ నుంచి వచ్చేటువంటి కమ్యూనికేషన్ ప్లానెట్స్ దగ్గరికి వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ ఈ యాక్టివిటీ మొత్తం కూడాను జరుగుతూ ఉన్నప్పుడు ఓకే, ఈ విధంగా వేవ్స్ వెళ్తా ఉన్నాయి. మనకి తర్వాత కోర్సులు చాలా ఉన్నాయి, బయోగ్రాఫిక్ వేవ్స్, వెట్ ఈమి, తర్వాత ఇంకా ఈ వేవ్స్ రిలేటెడ్గా అవగాహన వచ్చే విధంగా అనేకమైనటువంటి కోర్సులో నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఓకే, ఇది కదా జరుగుతూ ఉంది. మనం ప్రేయర్స్లో లేదంటే మనం భూమి మీద ఉన్నప్పుడు మన థాట్స్, మన వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా ప్రాపగేట్ అవుతూ ఉన్నాయి కదా. ఇంత కలెక్టివ్ స్టేట్లో ఇంతమంది బెటర్ స్టేట్కి ఇవాల్వ్ అయ్యే ప్రయత్నం ఏది జరుగుతుందో అది విశ్వ పరిణామానికి ఈ విధంగా కదా సహాయం చేస్తుంది అనేది అర్థమవుతూ ఉంటుంది. ఫలితం సొంతానికి, ప్రయోజనం విశ్వం మొత్తానికి, ఆ తేడా తెలుసుకొని ధ్యానించు అంటారు. అంటే బహుళ ప్రయోజనాలు కోరి విశ్వ పరిణామానికి అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, లేదంటే ఇక్కడ విశ్వంలో ఉన్న లోపాలు చక్కబడాలి, అటువంటి ఉన్నత సంకల్పాలు ఎవరైతే చేసుకొని సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు వర్క్ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అనుభవపూర్వకంగా యోగా లయలో అందరికీ తెలిసిన విషయం. ఆత్మ విద్యకు, ఆత్మ జ్ఞానానికి ఆధారం ఆత్మ. మనస్సు నిశ్చలం కావడం, ఆత్మను శూన్యంలో లయం చేయడం చాలా ముఖ్యమైన విషయాలు. జ్ఞానమే విద్య. అన్నీ ఆత్మ అనే ఫౌంటైన్లో అంతంగా ఉంటాను. ఇహంలో ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండొచ్చు అనేది మాస్టర్ గారి లైఫ్ నుంచి ఎంతోమంది సాధకులు నేర్చుకున్నాం. ఒక మాట చెప్తారు ఆయన బయోగ్రఫీలో, ఆటోబయోగ్రఫీలో, నేను 3 విషయాలకు కమిట్ అయ్యాను అంటారు. ఉద్యోగం, సంసారం, సాధన అనే 3 విషయాలకు కమిట్ అయ్యాను అంటారు. అది ఆయన నాది ఎలోన్నెస్, నాట్ లోన్లీనెస్, అందరితో కలిసి ఉంటూ ఏకాంతంగా ఉంటాను అంటే ఏది ఎటువంటి అటాచ్మెంట్లో అంటూని స్టేబుల్ స్టేట్లో ఆయన అట్లా ఉంటూ అనేది ప్రాక్టికల్గా చూసాం. భూతలోకం చేరిన తర్వాత ఎవరికి భూలోకం జ్ఞాపకం ఉండదు, ఎవరు అక్కడి నుంచి పొమ్మనరు, ద్వేషాలు, వైరాలు, జలసీలు ఉండవు. అది మానవ లోకం కన్నా బెటర్ అనిపిస్తుంది. అక్కడి నుండి కదలబుద్ధి కాదు. ఒక్కొక్క పై లోకం చేరితే కింద లోకాలు మర్చిపోతాం. ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ఏ గుడ్ ఫిలాసఫర్. మరి పర్ఫెక్షనిస్ట్ ఎవరు? మనం మారకుండా ఇతరులను మార్చడం ఎలా కుదురుతుంది? నీవు చెబితే నేను ఎందుకు వినాలి అంటారు సామాన్య జనం. నీవు పర్ఫెక్ట్ కాకుండా ఇతరుల జోలికి వెళ్ళవద్దు, అది పద్ధతి కాదు. బీ ఏ మోడల్ టు అదర్స్, నాట్ ఏ మోరలిస్ట్ అని చెప్తారు. మనం సాధన చేసేది ఎవరి కోసమో కాదు, మన సొంతానికి కాదు. మనలో యోగ శక్తి పెరిగితే రకరకాలుగా ఉపయోగపడుతుంది. పువ్వు పరిమళించేది తన కోసం కాదు, ఏ ఒక్కరి కోసమో కాదు. నేనున్నంతకాలం భౌతికంగా జీవిస్తాను, ఆత్మస్పృహతో జీవిస్తాను. ఎక్కడ ఉన్నా నాకు మాస్టర్స్ గ్రేస్ అందుతుంది. నేను మహాత్ముల పరిధిలో వాడిని. ఐ ఆమ్ ఇమ్మోర్టల్ అని మాస్టర్ గారు ఈ బుక్లో చెప్పారు. తర్వాత చాలామంది డిఫరెంట్ యోగ పద్ధతుల్లో, మన యోగా పద్ధతిలో ఉన్న వాళ్ళు కూడా ఉండే ఒక ప్రశ్న ఏంటంటే, పరబ్రహ్మ, పరమాత్మ అసలు ఏంటివి? ఆరిజిన్ 1 ఏంటి, ఆరిజిన్ 2 ఏంటి అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. పరబ్రహ్మ ఆరిజిన్ 1, పరమాత్మ ఆరిజిన్ 2. ఆయన క్రియేటర్, పరబ్రహ్మ ప్యూర్. సృష్టి లోపాలు చక్కదిద్దడానికే పరబ్రహ్మ సంకల్పం. పరబ్రహ్మ సాధారణంగా అవతారాలకు రాదు. దేవుళ్ళు అందరూ పరబ్రహ్మ అంశలైతే మనుషుల్లో ఉన్నవి పరమాత్మ అంశలే. యోగాలే కాదు, యజ్ఞయాగాలు,
తపస్సులు పరలోకాలకు పనికొస్తాయి. ఇహంలో వాటి ఉపయోగం ఉండదు, అన్నీ ఆత్మకే పరిమితం. ఉపయోగం అనే మాట మెటీరియల్ బెనిఫిట్స్, వరల్డ్లీ ప్రాఫిట్స్ అనే. యోగా ఈజ్ మెంట్ ఫర్ డివైన్ వర్క్స్ అండ్ అదర్ వరల్డ్స్. సంకల్పంతో మహాప్రాణ శక్తిని అందుకుని ఇతరులకు అందించగలం, ఆనందం పంచవచ్చు. మధ్య జరిగే క్రియలు తెలియవు, ఫలితం కనిపిస్తుంది. మరి లాభం అంటే యు ఆర్ రాంగ్. సంకల్పం లేనిది ఏది సాధ్యపడదు. సంకల్పం కోరిక కాదు. తర్వాత ఈ జబ్బుల నుంచి స్వస్థత కలగటం, వాటి గురించి చెప్తా ఉంటారంటే, మనిషి జబ్బుల కేంద్రం హృదయం, ఆత్మకు ఉపరితలం మనస్సు. ఆత్మ సందేశాలను మనసు అందుకుని శరీరానికి బట్వాడా చేస్తుంది. మనస్సు ఆత్మకు లోబడి పనిచేస్తుంది. ఈథర్ లెవెల్లో సంకేతం ఇస్తే మనస్సు అందుకుని హృదయ కేంద్రానికి అందిస్తుంది. రోగాలు తగ్గిపోతాయి. అది యాస్ట్రల్ సజెషన్ ప్రక్రియ. యాస్ట్రల్ ట్రీట్మెంట్ క్విక్ రిలీఫ్ ఇస్తుంది. మనస్సు శూన్యమైతే మనిషి శూన్యమైనట్టే. మనిషి శూన్యం అవడం అంటే భౌతిక స్పృహ లేకపోవడం. శరీరం శూన్యం కావడం అంటే ఆత్మ శరీర స్థానంలోకి రావడం. యోగులు స్వప్రజ్ఞతో అధిభౌతిక శరీరంతో రోదసిలో ప్రయాణించగలరు. వారికి యోగ శరీరం అదనం, అది అధిభౌతికం. కాలంలో వెనక్కి వెళ్ళవచ్చు. భౌతిక శరీరం ఇక్కడ వదిలి అధిభౌతిక శరీరంలో కాలానికి ఎదురీదుతుంటారు. బ్లవిట్స్కి మనకి సీక్రెట్ డాక్టర్లో 18 మిలియన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వరకు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా ఈ కాలంలో వెనక్కి వెళ్ళవచ్చు అనేది అక్కడ మనకి అటువంటి కనిపిస్తూ ఉంటుంది. కాలానికి ఎదురీతం కూడా యోగులు చేస్తూ ఉంటారు. భూలోకమే మృత్యులోకం, భూగోళమే పెద్ద శ్మశానం. రోజు లక్షల మంది చస్తుంటారు. పక్షులు, జంతువులు, జీవజాలం అంతా చస్తుంది. మిగతా లోకాల్లో చావడాలు పుట్టడాలు ఉండవు. మిగతా లోకాల్లో పరిక్రమణలు ఉంటాయి. అది ఆత్మ మరో ప్రస్థానం. అక్కడవన్నీ ఆత్మలోకాలే. ఆత్మ ప్రస్థానంలో కారణ శరీరం చివరి మజిలీ. ఆ తర్వాత ఆత్మకు శరీరాల అవసరం ఉండదు. సూక్ష్మ శరీరానికి 19 లక్షణాలు ఉన్నాయి. భౌతిక శరీరానికి 16 గుణాలు ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ గారు అబ్జర్వేషన్, యాప్టిట్యూడ్ అంత ప్రిసైజ్గా వస్తుంది చూడండి. సూక్ష్మ శరీరానికి ఏమో లక్షణాలు అన్నారు, భౌతిక శరీరానికి ఏమో గుణాలు అన్నారు. భౌతిక శరీరంలోని స్పందనలలో కారణ శరీరం కోరికలు తీర్చుకుంటుంది. సర్వసుఖాలు అనుభవించేది కారణ శరీరం. అది ఆత్మకు తృప్తి, అది నిస్సంగత్వం. పరలోకాలు బయట ఎక్కడో ఉండవు. విమానంలో ఏ లోకానికి వెళ్ళలేం. లోకాలంటే అవి గ్రహగోళాలు కాదు, యువర్ ఇన్నర్ వరల్డ్. మనలో 7 శరీరాలు ఉన్నాయి. అవి చాలా మంది ఆకాశంలో ఉన్నట్టు వర్ణిస్తారు. దట్ ఈస్ రాంగ్. నీ ఆత్మే నీకు అసలైన గురువు. బయట దొరికేది టెంపరీ గురువే. మనం చేసే ప్రతి ప్రార్థన ఒక ఆత్మ నివేదన, ఒక అర్థింపు. ప్రతి ప్రార్థన ఆత్మను స్పృశిస్తుంది. అది మనసుకు బలం, ఆత్మకు చైతన్యం. ధ్యాసను మరిస్తేనే ధ్యానం. అర్జెంటుగా గుడికి వెళ్ళి నమస్కారం చేస్తే అది భక్తి అవదు. దేహస్పృహ లేకుండా పోయి కొన్ని నిమిషాలైనా శూన్యం కావాలి. ఆ కొద్ది నిమిషాలు మన చైతన్యం, విశ్వ చైతన్యంలో నిండుతుంది. మనం పరం గురించి ఆలోచించే ముందు ఇహం గురించి మర్చిపోవాలి. ఇహం మర్చిపోవడం అంటే అహాన్ని వదిలిపెట్టడం. ఇహం అంటేనే అహం. మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే భయపడేవారు యోగి కాలేరు, యోగం చేయలేరు. మనం ఎన్నిసార్లు పుట్టామో తెలియదు, ఏం చేశామో తెలియదు. కనుక పూర్వజన్మల ప్రసక్తి అనవసరం. ఈ జన్మలో ఏం చేశామని, ఏమి సాధించినప్పుడు ఎన్ని జన్మలు ఎత్తితే ఏమి లాభం? ఇంకెన్ని జన్మలు ఎత్తినా మనలో ఉన్న ఆత్మకు మనం ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం, ఆత్మ రుణం ఎంత తీర్చుకుంటున్నాం? మరి ఆత్మకేంటి, ఆత్మ రుణం ఏంటి? అది మనం ఆలోచించుకోవాలి. సత్యాన్ని నమ్మితే మార్గం తెలుస్తుంది. మనిషి అంటే శరీరం, మనస్సు, ఆత్మల సంగమం. ఈ 3 అయితేనే
మనిషి. వాటిలో ఏ ఒక్కటి లోపించినా మనిషి అసంపూర్ణుడే. మూడింటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా లోపమే. మనిషి లోపల ఉన్న ఆత్మ మనిషి బుద్ధికి అందదు. అంతరాత్మగా గైడ్ చేస్తుంది, స్ఫూర్తిదాయకమైన చైతన్యం కలిగిస్తుంది. మాస్టర్ని అడగదలసిన విషయాలు ముందుగానే తెలిసిపోతాయి. అందరికీ, యోగా మెంబర్స్ అందరికీ కూడా మాస్టర్ తోటి డైరెక్ట్గా ఫిజికల్ ఇంటరాక్షన్ అందరికీ తెలిసిన విషయాలు. అది మరి ఎలా సాధ్యం? మైండ్ వైబ్రేట్స్ త్రూ వేవ్స్. ఇది యాస్ట్రల్ వర్క్, మిస్టరీ కాదు. నీ మైండ్ రెడీగా ఉంటే కమ్యూనికేషన్ సులభం. రెడీగా లేకపోతే ముందుగా మైండ్ని సిద్ధం చేయాలి అంటారు. ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఛాన్స్ ఇస్తారా, వీళ్ళ ప్రోగ్రెస్కి ఎలా హెల్ప్ చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు మాస్టర్ గారు. యూ కెన్ ప్రే టు యువర్ గురు. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ సిట్ కామ్లీ అండ్ మెడిటేట్ ఆన్ ద హార్ట్ సైలెన్స్. యూ విల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ అంటారు. పరిణామ ప్రక్రియలో చేయి పెట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే కొంతమంది అటువంటి గోల్స్ తోటి యోగంలో చేరదామని వస్తూ ఉంటారు. అందుకని అటువంటి వాళ్ళ కోసం ఈ కాషన్ అనమాట. పరిణామ ప్రక్రియలో చేయి పెట్టడం మన వల్ల కాదు. పరోక్షంగా మన యోగం పరిణామానికి సహకరిస్తుంది. ఒక వ్యక్తి పరిణామానికి బాధ్యుడు కాదు. స్వార్థాన్ని మొదట వదులు, అహాన్ని విసర్జించు. యోగం మన ప్రయోజనాల కోసం కాదు. యోగంలో వ్యక్తి కనిపించకూడదు. ఎన్నిసార్లు మనం మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం వెళ్ళి నమస్కారం చేస్తే, నేను కాదు చేసింది, మాస్టర్ గారు చేశారు అంటూ ఉండేవాళ్ళు. ఓం అనే శబ్దం నిశ్శబ్దం కావడమే ప్రణవం. శూన్యంపై ధారణ చేస్తే పరమాత్మ అనుభూతి కలుగుతుంది. అదే ప్రణవనాదం నిశ్శబ్దం, నిరాకారం, నిరంజనం. శబ్ద ప్రపంచం నిశ్శబ్దమైతే తేజస్సు ఓజస్సుగా పరిణమిస్తుంది. అది సుజ్ఞానం. అదే ప్రజ్ఞానానికి పాట. మనిషి జ్ఞానార్జనకు దైవ సహాయం అవసరం లేదు, ఆత్మ చైతన్యం చాలు. మనిషికి అక్కరకు వచ్చేది స్వశక్తి, ఆత్మశక్తి. స్పిరిట్స్గా మారాక అందరి ఆత్మలు ఒకటే. మనకు ఆధ్యాత్మికంగా సహాయపడేది మాస్టర్స్ మాత్రమే. మహాత్ములు ఆశిస్తూ ఉంటే మోక్షం ప్రాప్తించదా? నీ కష్టం నీది, నీ తపస్సు నీది. తీర్థ ప్రసాదాల్లో స్వర్గం తలుపులు తెరుచుకోవు. మోక్ష ద్వారాలు అంత సులభంగా తెరవరు. అప్పనంగా స్వర్గం దక్కడానికి ఏం చేశావని అంటారు. మన 7 శరీరాల ఆధిపత్యంలో అన్ని శక్తులు ఉంటాయి. మనలోని ఈథరిక్ శరీరాన్ని గుర్తించాలి. ఈథర్ లోపమే రోగాలకు, బాధలకు హేతువు. ఈథర్ అనేది ఆకాశతత్వం. ధ్యానంలో ఈథర్ పెంచుకోవచ్చు. పార్ట్ టైం ధ్యానులం అయితే ప్రయోజనం తక్కువ. చాలా మంచి పాయింట్ ఇది. పార్ట్ టైం ధ్యానంలో అయితే ప్రయోజనం తక్కువ. భగవాన్ బుద్ధా బుక్లో ఒకటి మంచి విషయం ప్రయాణం చేస్తారు. బుద్ధుడు, ఆయన శిష్యుడు నది ఒడ్డున సాయంత్రం నడుస్తూ ఉంటే శిష్యుడు ఈయన బౌల్ని పట్టుకోపోతే, నా బౌల్ నేను మోసుకోగలను అంటారు అని కొందరు నడిచిన తర్వాత నడుస్తా కూడా, పనిచేస్తా కూడా ధ్యానంలో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారు. ఇదే విషయాన్ని ఒకరోజు మాస్టర్ గారితో ఆ బుక్లో అలా రాశారు కదా, అది ఎలా సాధ్యం అని అడిగితే ఆయనకి కళ్ళలో ఒక రకమైన ఆనందం కనబడుతుంది. అంటే ఎవరైనా యోగం, ధ్యానంలో ప్రోగ్రెస్ అవుదామంటే ఆయన ఒక ఫౌంటైన్ ఆఫ్ జాయ్ అనేది మనం ఆయనలో చూడగలిగాము. పార్ట్ టైం ధ్యానం అయితే ప్రయోజనం తక్కువ. అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారో తెలియదు కొంతమందికి. చేస్తున్న ఇహలోకంలో సుఖాల కోసం, ప్రయోజనాల కోసం చేస్తారు. స్వచ్ఛంగా, నిర్మలంగా ఎవరూ చేయరు అని మాస్టర్ గారు ఇంతమంది వేల మంది మీడియంస్ చూసిన తర్వాత రాసిన మాటలు అవి. కర్మయోగం అంటే సన్యాసం కాదు, వైరాగ్యం కాదు. సంసారపక్షంగా జీవిస్తూ ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం, అది కర్మయోగం. అంటే మనకి గీతలో కర్మయోగ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది కదా, దాని గురించి ఇలా చెప్తారు అనమాట. ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం, స్వప్రయోజనం లేనిది ఎవరు దేవునికైనా నమస్కారం చేయరు. ప్రపంచం అంటేనే దిగుళ్ల పుట్ట.
మనిషి బ్రతుకు 6 100 అవసరాలను బట్టి కోరికలను బట్టి కష్టాలు కన్నీళ్లు. ఇది మనం ఇహం పరిస్థితే అదనమాట. డీప్ మెడిటేషన్లో మహాత్ములను అనుభూతించగలం. అందుకు పరమాత్మ సాయం అందుతుంది. ఒక్క మహాత్మ తేజోస్పర్శతో కోట్ల జీవాత్మలు ఉద్ధరించబడతాయి. చైతన్యంతో ఆత్మదీపం వెలుగుతుంది. ఆత్మ ప్రభావం సూక్ష్మ శరీరంపై పడుతుంది. అదే యాస్ట్రల్ పవర్. తర్వాత నా రథుడు అంటే అర్థం ఏమిటి? నా రథుడు అనేది చాలా బాగా వస్తుంది ఈ బుక్లో. రథం అంటే శబ్దం. నా రథుడు అంటే నిశ్శబ్దంగా 3 లోకాలు సంచరించేవాడు. అంటే ఎవరు? ఆత్మశరీరి. ప్రతి ఆత్మగతి నారదుడే. భూలోక భువర్లోక సువర్లోకాలు మనము సూక్ష్మ శరీరంతో సంచరించవచ్చు. దేవుళ్లకు ఆ 3 లోకాల వరకే పెత్తనం. ఆ పై లోకాల పెత్తనం వారిది కాదు. మనము యాస్ట్రల్ బాడీలో వెళ్ళవచ్చు. వ్యక్త ప్రపంచం కన్నా అవ్యక్త ప్రపంచం విస్తృతం, విశాలం. అగోచరాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అందుకే సాధన, శోధన. పరమగురువు అంటే పరబ్రహ్మకు వ్యక్త రూపం. పరమగురువుల ఆశయం మేరకు గురువులు పనిచేస్తారు. అది అవ్యక్తం. పరిణామానికి పరమగురువులు అవసరం. భగవంతుడు తాను చేయవలసిన పనులు పరమగురువుల ద్వారా నిర్వహిస్తాడు. ఇది మాస్టర్ గారు విషయంలో స్పష్టంగా గమనించేవాళ్ళం. ఆయనకి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అనండి, లేదంటే ఇన్స్ట్రక్షన్స్ అనండి, అవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. మాస్టర్ నుంచి పర్మిషన్ వచ్చింది, లేదంటే మాస్టర్ నుంచి వచ్చింది అని చెప్తా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు సత్యం బహిర్గతం కావాలంటే జ్ఞానం జోడించాలి. నీవు జ్ఞానంతో చూస్తే అర్థం కాకపోవు. కొన్ని విషయాలు బుద్ధికి అందవు, హృదయానికి అర్థమవుతాయి, ఆత్మకు తెలుస్తాయి. ఈధర్ కక్షలో అంటే ఈధర్ ఆర్బిట్లో జీవించగలిగితే అది ఫుల్ హ్యాపీ లైఫ్. అసూయలు ద్వేషాలు అక్కడ ఉండవు. అక్కడ అందరివి ఎథరిక్ బాడీస్, బరువు లేని శరీరాలు, తూకానికి తూగవు, కిలో బరువు ఉండరు. ఆకారాలు ఉన్నట్టు అని కనిపిస్తాయి కానీ నిరాకారులు, ఫార్మ్లెస్, వెయిట్లెస్ బాడీస్. అనుకుంటే చాలు ఎక్కడికైనా వెళ్ళగలరు. అంటే సంకల్ప సిద్ధులన్నమాట. తర్వాత భవరోగ తారణి అని చెప్తారు. ముక్కు, నోరు, కళ్ళు, చెవులు మూసుకొని నవరంధ్రాలు మూసాము అంటారు. ఎట్లా? ఉక్కిరి బిక్కిరి కావడం తప్ప ఏం జరుగుతుంది? ముయ్యాల్సిందేంటి? మనసును ముయ్యాలి. మరి మనసును మోయడం ఎలా? మనస్సు నిద్రపోతే తప్ప చైతన్యం మేల్కొందు. చైతన్యం జ్వలిస్తే తప్ప ఆత్మ జాగృతం అవదు. ఎరుగుతో యోగం చేస్తే తప్ప స్ఫూర్తి కలగదు. వచ్చింది నిలవదు. లేకపోతే అన్నిటినీ మర్చిపోతాం. మనసును వదిలి వైకుంఠానికి వెళ్ళినా సుఖం లేదు. మనసుతో వెళ్ళడం అసంభవం. మనిషి తోటిదే మనస్సు. అంటే మానవ చైతన్యంతో మనం స్వర్గానికి వెళ్ళాం. లాజికల్గా ఉంటుంది, ఇది రేషనల్గా ఉంటుంది. తీరని కోరికల వల్లనే మనసుపై ఒత్తిడి. వాటిని ముద్దుగా సంచిత కర్మలు అంటారు. ఆత్మ ఆగ్రహిస్తే సూక్ష్మ శరీరం కలవరపడుతుంది. భౌతిక శరీరం బాధలకు లోనవుతుంది. శరీరం రోగగ్రస్తం అవుతుంది. డాక్టర్లకు రోగం అంతు చిక్కదు. టెస్టులు బాగున్నాయి, రోగం లేదు, పొమ్మంటారు. అసలు రుగ్మత వేరు. రోగం ఒక్కటైతే మందు మరొకటి వేసి ప్రయోజనం ఏంటి? దానికి ఒకటే చికిత్స. ఏంటా చికిత్స? ధ్యానం. ధ్యానం వల్ల భావ శరీరం బలం పొందుతుంది, స్వస్థితికి వస్తుంది. స్వస్థత కలగడానికి ఒకే మార్గం ధ్యానం. మనస్సు స్వస్థితిలో ఉంటే శరీరం బాగా ఉంటుంది. తర్వాత ఈ బుక్లో కళల గురించి ఒక సెక్షన్ ఉంటుంది. ఎక్కువ ఆవలించేవారు కళ్ళ కంటారు, కలవరిస్తారు, కలవరపడతారు. అది స్వప్న సిద్ధాంతం. కళ్ళు కనేవారు తొందరగా యాస్ట్రల్ బాడీ ధరించి ఆకాశంలో షికారు వెళ్తారు. వారికి ఆత్మస్పృహ ఎక్కువ. కళల్లోకి వచ్చేది భవ్య శరీరాలు. యాస్ట్రల్లో కలవరిస్తారు. భావ శరీరం వదిలిన తర్వాత యాస్ట్రల్ శరీరం ఏర్పడుతుంది. యాస్ట్రల్ ప్రపంచంలో సంఘటనలుండవు. మనుషులకు రూపాలు కనిపించవు.
కళలకు స్పిరిట్స్ కు సంబంధం ఉంది. యోగం చేసేవాళ్ళు పెద్దగా ఆవలిస్తారు అంటే స్పిరిచువల్ టచ్ లో భౌతిక శరీరంలో ఒక స్పిరిట్ ప్రవేశిస్తుంది. అది దెయ్యం స్పిరిట్ కాదు, ఆత్మ సంబంధమైన స్పిరిట్. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమే కదా. ఆత్మ కదలిక వల్ల ఆవలింతలు వస్తాయి. నిద్రకు ముందు ఆవలించేవారు చప్పున నిద్రపోతారు, కానీ వెంటనే కలలు కంటారు. కలల భయంతో ఉలికిపడి లేస్తారు. యోగులు కలలు సత్ఫలితాలనిస్తాయి. యోగ సాధన చేసేవారు కలల్లో ఆకాశంలో విహరిస్తారు. సూక్ష్మ శరీరాలు ధరించి గతంలోకి వెళ్తారు. ప్రతి మగవాడు సగమే మగవారు, సగం స్త్రీ. అంటే అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నేచర్ ఉంటుంది అని చెప్తా. ప్రతి మనిషిలో అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. ఆత్మ తెలిసిన వారికి ఆత్మశాంతి లేకుండా పోతుంది. మనస్సుకు సమస్యలు కావాలి, ఆత్మకు సమస్యలు పట్టవు. మనస్సుకు ఆత్మకు మైత్రి కుదరదు. మనస్సు తప్పుకుంటే తప్ప ఆత్మ ఆవిష్కారం కాదు. కాలం నిశ్శబ్దంగా కదులుతూ ఉంటుంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తే కాలం స్తంభిస్తుంది. ఆకాశతత్వం అంటే శూన్యం కావడం, నిశ్శబ్దం. ఎంతగా నిశ్శబ్దాన్ని పాటిస్తే అంతగా ఆత్మశక్తి పెరుగుతుంది. ఆకాశతత్వం అంతగా ఎక్కువగా బలపడుతుంది. పుణ్యాత్మలు పైకి వచ్చే ఆత్మల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎక్కడ? గగనంలో. వచ్చిన వారికి సాయం చేస్తారు. పైలోకాల సందేశాలు అందుకొని అలా ప్రవర్తిస్తారు. మంచి పనులు చేసి పైలోకాల అనుగ్రహం పొంది పైకి పోతాయి. వీరు అమర్త్యులు, వారికి కోరికలుండవు. భూలోక వాసులతో సంబంధాలు ఉండవు. ఎవరిపైన మమకారం ఉండదు. వారు భూతాలలో సన్యాసులు అన్నమాట. అంటే భూతాలలో సన్యాసించడం అనే లెవెల్ అదనమాట. స్వర్గానికి దారి ఏంటి? స్వర్గం చేరడం ఊహించినంత సులభం కాదు. భూవర్లోకం గేట్లు తెరవగానే మళ్ళీ అంధకారంలోకి పడిపోతారు. గాఢాంధకారంలో పోగా పోగా ఒక స్వరంగం చేరుతారు. కొండల్లో తొలచిన స్వరంగం లాగా కటిక చీకటి. ఆ స్వరంగం విశాలంగా ఉండదు, మహా ఇరుకు. ఒక్కరే పోగలరు, ఎవరూ తోడుండరు. చుట్టూ శూన్యం. మనం శూన్యమైపోతాం. శూన్యంలో శూన్యం కలిసినట్లుంటుంది. చీకట్లో నల్ల బొమ్మ నడిచినట్లుంటుంది. అంతా భావనే. ఊపిరాడదు, గాలి ఉండదు. గాలి మీద బ్రతికిన వాళ్లకు గాలి లేకపోతే ఎంత కష్టం. అట్లాగే వెలుగులో బ్రతికిన వాడికి చీకటి అంత కష్టం. అంటే జీవ శరీరం కదా వెళ్ళేది. మనిషి గారు ఏమంటారంటే జీవ శరీరం కూడా ఆకారం ఉంటుంది కాబట్టి అది శ్వాసిస్తుంది. అయితే అది కాంతి కణాలను శ్వాసిస్తుంది అంటారు. మరి కాంతి కణాలను శ్వాసించే బాడీ ఆ చీకటిలో వెళ్ళాలన్నప్పుడు అంత కష్టంగా ఉంటుంది అంటారు. అలాగా ఎంతకాలం నడుస్తారో తెలియదు, అంతా బ్లాంక్. స్వర్గం చివరన కాస్త వెలుగు కనిపిస్తుంది. అదే స్వర్గ ప్రవేశం. స్వర్గలోకంలోనూ మొదట చీదరగా అనిపిస్తుంది. భూలోకమే బెటర్ అనిపిస్తుంది. మనసు లేని మనుషులు. మనం మహావతార బాబాలుగా ఆరాధించే వారంతా మహర్లోకానికి చెందిన మహాత్ములు. వారిలో మహాయోగులు, మహర్షులు ఉంటారు. వారిని స్పిరిట్స్ అనకూడదు, వారివి దివ్యాత్మలు. వారు యాస్ట్రల్ లోకాలు, స్వర్గాలు, తపోలోకాలు సైతం దాటిపోయిన వారు. అది బ్రహ్మలోకం అనుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా హిరణ్య లోకాలు, అంటే ఇంకా అతి పల్సునైన యాస్ట్రల్ లోకాలు అనమాట. అంటే ఈథర్కి డెన్స్ ఈథర్ లెవెల్స్ నుంచి లైటర్ ఈథర్ లెవెల్స్ లోకి వెళ్ళినట్టుగా చెప్తారు అనమాట ఈ హిరణ్య లోకాలని. హిరణ్య లోకంలోని మహాత్ములు అప్పుడప్పుడు భూమిపైకి వచ్చిపోతుంటారు. కొందరు అవతారులుగా వస్తారు. సద్గురులంతా హిరణ్యమూర్తులే. హిరణ్య లోకం చేరాలంటే తపస్సు చేయాలి. అది ఆత్మారాధన. ఆత్మ సూక్ష్మలోకాలు దాటిపోవాలి. స్వర్గంలోకి తొంగి చూడకూడదు. అది ఒక ట్రిక్ అన్నమాట. వాళ్ళు స్వర్గం కూడా ఒక ట్రిక్. మన వారు ఒక్కరైనా హిరణ్య లోకం చేరగలరా? అనుమానం. అవతార బాబాలు, దేవుళ్ళు చేయలేని పనులు చేస్తారు. వారు పరబ్రహ్మ ప్రతినిధులు. క్షణంలో సమాధి స్థితి చేరగలరు. అష్టసిద్ధులు వారికి అలవోకగా లభిస్తాయి. నిర్వికల్ప సమాధిలో అంతా ప్రశాంతం. భువర్లోకంలో ఆత్మ స్పిరిట్ గా మారి ఎంతకాలం ఉంటుంది? అది వ్యక్తి ఆర్జించిన సంస్కారం బట్టి ఉంటుంది. సంస్కారం గల ఆత్మలు కొద్ది రోజులకే విముక్తి చెందుతాయి.
పాపకర్ములు బహుకాలం భూతాలుగా ఉండిపోతారు. వారికి విముక్తి కష్టం. కష్టరహి కర్మరహితులైన తర్వాత మరలా భూమిపైన జన్మిస్తారు తప్ప ఊర్ధ్వలోకాలకు వెంటనే చేరరు. పైలోకాల్లో ఆత్మ భూతంగా 500 నుండి 1000 సంవత్సరాలు ఉంటుంది. మరీ మంచి ఆత్మలు అయితే 2000 సంవత్సరాల వరకు తిరిగి జన్మకి రావు. ఇహం గురించి తెలియటం ఇంగిత జ్ఞానం. పరం గురించి ఇహం గురించి తెలియటం పరేంగిత జ్ఞానం. ఇహంలో ఉంటూనే పరం గురించి జ్ఞానం పొందటం అంత సులభం కాదు. బుద్ధితో గ్రహించేది ఒకటి, ఆత్మ సంస్కారం వల్ల అబ్బేది మరొకటి. పరం గురించిన కనీస పరిజ్ఞానం అవసరం. పరిజ్ఞానం అంతా కూలంకషంగా తెలియాలని లేదు. ఎలిమెంటరీ నాలెడ్జ్ అంటే బేసికలీ రడిమెంటరీ ఎలిమెంట్స్ తెలుస్తాయి అన్నమాట. జ్ఞానం అగోచరం. అగోచర ప్రపంచం గురించి తెలియటమే జ్ఞానం. బండెడు పుస్తకాలు చదివితే జ్ఞానం కలగకపోవచ్చు. ఇంట్యూషన్ వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. అది నిజమో కాదో అన్న అనుమానం వేధిస్తుంది. ఇంట్యూషన్ని నమ్మటానికి ఆత్మశక్తి కావాలి. ఆత్మశక్తి ధ్యానం వల్ల కలుగుతుంది. మాస్టర్ నమస్కారం.